नाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। गोविंदा 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 कल्याण वेंकटेश्वर गोविंदा 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 कल्याण वेंकटेश्वर गोविंदा 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 श्रीनिवास गोविंदा 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 श्रीनिवास गोविंदा नीलाद्रि निलयवास नित्य कल्याण योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు అయినటువంటి వెంకటాచల నివాసుడు శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య వసంతోత్సవ విశేషంలో భాగంగా ఈనాడు రెండవ రోజుగా పరమాత్మ వసంతోత్సవాన్ని మధ్యాహ్నం అందుకోవడానికి గాను ఆలయం దగ్గర నుండి స్వర్ణరథంపై పరమాత్మ వేంచేసి భక్తజనులందరినీ కూడా అనుగ్రహిస్తూ అన్నమాచార్య స్వామివారు అన్నట్లుగా వీధుల వీధుల విభుడే గీనిదే మోదము తోడుత మొక్కరో జనులు అని చెప్పి అన్నమాచార్య స్వామివారు చెప్పినట్లుగా భక్తజన రక్షణార్థమై ఆ పరమాత్మ శ్రీభూదేవులిరువురితో స్వర్ణరథాన్ని అధిరోహించి మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నారు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని బ్రహ్మాండ పురాణాంతర్గత వాక్యము కదా. వెంకటాద్రి వంటి క్షేత్రము ఎక్కడా కూడా లేదట. ఎందుకు అంటే పరమాత్మకు శ్రీవైఖానస భగవచ్శాస్త్రోక్తంగా ఉదయం సుప్రభాతం దగ్గర నుండి రాత్రి ఏకాంత సేవ వరకు ఎన్నో కైంకర్యములు జరుగుతూ ఉంటాయి ఆ యొక్క పరమాత్మకు. మరి అటువంటి పరమాత్మకు జరిగేటువంటి కైంకర్యాలను సభక్తికంగా భక్తి శ్రద్ధలతో మనం అందరం కూడా శ్రద్ధతో వీక్షిస్తే ఈ లోకం అంతా కూడా క్షేమంగా ఉండడం కోసమే ఆగమశాస్త్రంలో అర్చనాదులు, పరమాత్మకు విశేష ఉత్సవాదులు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా పరమాత్మ యొక్క కైంకర్యములలో మనం కూడా భాగస్వాములం కనుక అయితే ఎంతో విశేషమైనటువంటి పరమాత్మ యొక్క పదప్రాప్తిని మనకు కలగజేస్తాట ఆ యొక్క శ్రీనివాస ప్రభువు. అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప అని రామానుజుల వారు చెబుతారు. అయితే పరమాత్మను తెలుసుకోవాలి అని అంటే గనక చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతి లతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ అని చెప్పి పోతనామాచుల వారు అంటారు. అంటే చిక్కడు సిరికౌగిటిలో అమ్మవారి యొక్క హృత్పంజరంలో పరమాత్మ ఉంటాడా అంటే అక్కడ ఉండడట.
చిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్ సనక సనాతన సనందన సనత్కుమారాదులు నిత్యము కూడా పరమాత్మను ధ్యానం చేస్తూ ఉంటారు కదా. వారి యొక్క హృత్పద్మాల్లో ఎక్కడైనా దాగి ఉన్నాడా అంటే అక్కడ కూడా ఉండడట. చిక్కడు శృతి లతి కావలి, వేదాంతాలన్నీ కూడా పరమాత్మను స్తుతించడంలో చాలా గొప్పవి కదా. మరి ఆ వేదాంతాల ద్వారా ఏమైనా తెలుసుకోవచ్చా పరమాత్మను అంటే అది చాలా కష్టతరమైన పని. అక్కడ కూడా పరమాత్మ దొరకడట. మరి ఎక్కడ దొరుకుతాడండి అంటే జ్ఞానేన భక్తియా చ యుక్తస్య అంతఃసన్నిహితో భవతి. భక్తి అనేటువంటిది ఉండాలి. విష్ణుమూర్తికి మనం సమర్పించేటువంటి ఏ ఉపచారాలైనా ఏం కైంకర్యాలైనా సరే వాటిలో భక్తి లేకపోతే కనుక పరమాత్మ స్వీకరించడట. అందుకే భగవద్గీతలో కూడా పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని అన్నారు. అంటే ఒక తులసి పత్రాన్ని కానీ రుక్మిణీదేవి ఒక తులసి పత్రాన్ని వేసి భక్తితో పరమాత్మను తూచిందట. అలాగే పుష్పం ఒక పుష్పాన్ని సమర్పించడం, ఫలం ఒక ఫలాన్ని సమర్పించడం. ఏమీ లేకపోతే కనుక ఎంత దయాళువు పరమాత్మ అంటే నీ దగ్గర ఏమీ లేకపోతే కనుక ఒక పాత్రలో నీటిని తీసుకుని ఇదే పంచభక్ష పరమాన్నములుగా ఇది స్వీకరించు స్వామి అంటే అలా కూడా స్వీకరించేటువంటి పరమ దయాళువు ఆ పరమాత్మ. మరి ఏముండాలి మనం సమర్పించేటువంటి భావనలో అంటే భక్తి అనేటువంటి విశేషమైన ఒక పదార్థము ఉండాలి. అసలు భక్తి అనంటే ఏమిటి అంటే పరమాత్మ యందు ఒక విశేషమైనటువంటి ప్రేమ భావన. ఎలాగైతే మన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటామో ఆ విధంగా పరమాత్మను కూడా ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి. పరమాత్మ ఇన్నిటికి చిక్కనివాడు కదా, సర్వవ్యాపిగా ఉన్నవాడు కదా, సర్వాంతర్యామిగా ఉన్నవాడు కదా. మరి పరమాత్మను మనం ఒక చోట నిలపాలి అని అంటే కనుక ఎంతటి పరిశ్రమ మనం చేయాలి, ఎంతటి యోగం చేయాలి, ఎంతటి ధ్యానం చేయాలి పరమాత్మను. ఇవన్నీ కలియుగంలో శక్యమేనా అంటే శక్యం కాదు. కాబట్టే పరమాత్మ అర్చావతార రూపంలో అకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నట్లుగా మనుషుల చేత కానీ దేవతల చేత కానీ పరమాత్మ చేయబడకుండా దివ్య అర్చావతారంలో కొలువై ఉన్నాడు. ఆ పరమాత్మకు నమస్కరిద్దాం. గోవింద సంశోభితుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు మధ్యాహ్న సంధ్యా సమయ వసంతోత్సవ సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు నిజ పాద కమల
సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు శ్రీ భూదేవి సతీ సమేతుడు శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదేశుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదేశుడు పరమైశ్వర్య పరిపూర్ణుడు పరబ్రహ్మ పరమాత్ముడు పరమాత్ముడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు అధికనుడు కమనీయ రస చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపః గోవిందేతి సదా ధ్యానం సదా గోవిందకీర్తనం అని అన్నట్లుగా మనం ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి గోవిందనామస్మరణ చేయడానికి మనకి ఎటువంటి నియమనిష్టలు కూడా అవసరం లేదట. ఎందుకు అంటే ఈ కలియుగంలో మనం తరించాలి అంటే కేవలం గోవిందనామ సంకీర్తనాన్ని చేయడం వల్ల మాత్రమే మనకు ముక్తి వస్తుంది. ఎందుకు అనంటే కనుక కలవుతు స్మరణాన్ముక్తి అని చెప్పినట్లుగా ఆ పరమాత్మ దేవదేవుడెక్కినదే దివ్యరథము మా వంటి వారికెల్ల మనోరథము అని చెప్పి వర్ణించినట్లుగా ఆ గజరాజుల నడుమ ఆనాడు గజేంద్ర మోక్షంలో గనక ఆ గజరాజు స్తుతించినట్లుగా లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వలనెవ్వండేకాకృతి వెలుగునతని నే సేవింతున్ అని చెప్పి ఆనాడు గజరాజు వర్ణించినట్లుగా లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అని చెప్పి అంటారు గొప్పగా పోతనామాచుల వారు. ఇదే విషయాన్ని శృతిలో ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అని చెప్పి వర్ణిస్తారు. తమస్సు అంటే ఏమిటి అంటే చీకటి. ఈ సృష్టిలో అతిపెద్ద చీకటి ఏమిటి అంటే ప్రళయకాలం వచ్చినప్పుడు మాత్రమే అంత అంధకారం ఉంటుంది. అటువంటి అంధకార సమయంలో కూడా పరమాత్మ పెంజీకటి కవ్వలనెవ్వండేకాకృతి వెలుగు అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతము కూడా మొత్తం ప్రళయంలో లయమైపోయినప్పుడు కూడా ఎవరు ఆదిత్యవర్ణంతో వెలుగుతూ ఉంటారో అటువంటి పరమాత్మను నే సేవిస్తాను అని చెప్పి ఆ గజేంద్రుడు చెప్పినట్లుగా ఆనాడు గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడికి ముక్తిని కలిగించినందుకు గాను ఆ జాతి అంతా కూడా దివ్యంగా చెప్పుకునే విధంగా ఆ గజరాజులు నడుచు వస్తూ ఉంటే ముందు
వెనకాల పరమాత్మ ఇరుదేవేరులతో స్వర్ణరథంలో వస్తూ ఉంటే మన మనోరథాలన్నింటినీ కూడా తీర్చడానికి పరమాత్మ వస్తున్నాడా అన్నంత వైభవోపేతంగా ఆ పరమాత్మ యొక్క స్వర్ణరథ సేవా భాగ్యాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం వీక్షిస్తూ ఉన్నాం. సకల ప్రాణి హృదంతరాళమున భాస్వజ్యోతి వెలుగొందు సూక్ష్మకలుండచ్యుతుండయ్యడన్ అని చెప్పి వర్ణిస్తారు ఆ యొక్క పరమాత్మను. సకల ప్రాణులలో కూడా అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో అని చెప్పి వేదం చెప్పినట్లుగా అణువులో కూడా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మయే భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత తేజస భగవత కర్మణ అనేటువంటి సాత్విక త్యాగ బుద్ధితో ఆ జనులందరూ కూడా ఆ రథాన్ని లాగుతూ ఉంటే పైనుంచి పరమాత్మ ఒక విశేషమైనటువంటి చిరుమందహాసముతో ఒక దివ్య విషయాన్ని తెలియచేస్తూ ఉన్నట్లుగా ఇంతమందిలో దాగి ఉన్నటువంటి శక్తిని నేనే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అన్నట్లుగా ఆ వైశ్వానర జ్యోతి స్వరూపంలో ఇంతమందిలో వెలిగేటువంటి అంతరాత్మను నేనే, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని అన్నమాచార్య స్వామి వారు చెప్పినట్లుగా అదుగో దివ్యమంగళ నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నాడు ఆ పరమాత్మ. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని ఆ పరమాత్మకు నమస్కరిస్తూ ఈ దివ్య ఉత్సవ విశేషాన్ని మనం వీక్షిస్తూ పరమాత్మ యొక్క గుణ వైభవాలను మనం తెలుసుకుంటూ ఉంటే కనుక అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే సృష్టి స్థితి లయలు అనేటువంటి కార్యములు ఎందుకు అవి చాలా కష్టమైనవి. ఎందుకు అంటే ఈ జగత్తునంతా కూడా సృష్టించడం అంటే అది సామాన్యమైనటువంటి పని కాదు. ఎందుకు అని అంటే కనుక మనం ఒక విత్తనాన్ని కనుక వేస్తే అది పెరిగి చెట్టు అయ్యి దానికి పండు కాయడానికి ఎంతో సమయం పడుతుంది. మరి మానవ మాతృలం మన ప్రపంచంలో ఒక చిన్న చెట్టుకే ఇంత కష్టపడవలసి వస్తోంది అంటే ఈ సృష్టినంతా కూడా చేయాలి అంటే పరమాత్మకు ఎంత కష్టమైనటువంటి పని. అలాగే స్థితి సరే సృష్టి చేసిన తర్వాత వారి యొక్క ఆలనా పాలన ఇత్యాదులన్నీ కూడా చూసుకోవాలి కదా. అటువంటి స్థితి చేసేటువంటి పరమాత్మ మరలా వీటినన్నిటినీ కూడా లయం చేసి ఆయనలోకి తీసుకునేటువంటి పరమాత్మ ఈ సృష్టి స్థితి లయలు అనేటువంటి గొప్ప కార్యాలను లీలా విశేషంగా చేస్తాట ఆ యొక్క పరమాత్మ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే. పరమాత్మను కనుక మనం శరణు వేడితే నిత్య నిరంతరము కూడా మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తథా జానుం సంస్పృశతీతి పాణిభ్యాం జానుమపి స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణధియా తిష్టద్దయాసాగరః స శ్రేయాంసి చతుర్భుజః కలయతాం శ్రీనివాస ప్రభు అని వర్ణించినట్లుగా పరమాత్మ నిత్య నిరంతరము కూడా ఆ వరదహస్తాన్ని వారి యొక్క చరణాల వైపు చూపిస్తూ మత్పాదౌ శరణం వ్రజ అని నిత్యం చెబుతూ ఉంటారు. అటువంటి పాదాలను గనక మనం శరణు వేడితే సంసార సాగరం అనేటువంటి ఘోరమైనటువంటి సాగరం కేవలం మన మోకాళ్ళ లోతు వరకు మాత్రమే వస్తుందట. అటువంటి సంసార సాగరంలో మునిగిపోకుండా శరణన్న వారిని రక్షించేటువంటి తరింపచేసేటువంటి పరమాత్మ అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షీక దీక్షే. ఇక్కడే మనం ఒక గొప్ప విశేషాన్ని గమనించాలి. ఏమిటి అంటే మనం మానవులుగా ఉన్నాం కాబట్టి పరమాత్మకు నామ సంకీర్తనం చేస్తూ నమస్కరిద్దాం. గోవింద గోవింద. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే మగ సగ మద నిరస
పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే వెట్టదీర నిలుదరును విసరరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకుని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకుని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్ల దప్పిదేర విడమీరే తలకొని చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే అలమేలు మంగను ఉరమందు ఇట్టెనించుకుని తులసి దండలు మోచే నిలువునను అలమేలు మంగను ఉరమందు ఇట్టెనించుకొని తులసి దండలు మోచే నిలువునను చలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు చెలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు కొలువున్నాడు మోహాలు గుప్పరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజేనిశం అని ఆ పరమాత్మను నామ సంకీర్తనపూర్వకంగా భగవన్నామ స్మరణ చేస్తూ ఈ యొక్క రథోత్సవ విశేషాన్ని మనమంతా కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశైలారా, ఆ పరమాత్మను స్వర్ణరథంలో మనం చూస్తూ ఉంటే కనుక భక్తజనులందరినీ కూడా రక్షించడానికి, భక్త మనోరథాలన్నీ కూడా నెరవేర్చడానికి ఆ పరమాత్మ ఆనంద నిలయంతో సహా కదిలి వస్తున్నాడా అన్నట్లుగా ఆ యొక్క స్వర్ణరథంలో మలయప్ప స్వామివారు అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. మనస్సు అనేటువంటి దివ్య రథం ఒకటి ఉన్నది. ఆ రథాన్ని పరమాత్మ ఎలాగైతే పార్థాయ తత్సదృశ సారథినాత్వయేవ యో దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి
భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని పరమాత్మను ప్రపత్తిలో స్తుతించినట్లుగా ఆనాడు అర్జునుడికి ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో యుద్ధం చేయి నేను నీకు సారథ్యం వహిస్తాను అని ధైర్యం చెప్పినటువంటి పార్థసారథి ఆ పరమాత్మ. ఈనాడు మనల్నందరినీ కూడా ఈ వెంకటాద్రిలో కొలువై ఉండి శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్ట దయాసాగర అన్నట్లుగా దయాసాగరుడై ఎవరెవరు ఏ కోరికతో పరమాత్మను ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని అన్నమాచార్య స్వామి వారు చెప్పినట్లుగా భక్తులు కోరిన కోరికలన్నిటినీ నెరవేరుస్తూ మన శరీరం అనేటువంటి రథం ఏదైతే ఉందో ఆ యొక్క రథానికి సారథిలాగా మత్పాదౌ శరణం వ్రజ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అనేటువంటి దివ్య శరణాగతి తత్వాన్ని మనం పరమాత్మయందు ప్రదర్శిస్తే కనుక ఎలాగైతే పార్థుడికి సారథిగా ఉండి విజయాన్ని ఆ యొక్క అర్జునుడికి అందించాడో, కృష్ణుడు అర్జునుడితో ఉండడం వల్ల అర్జునుడి పేరు కాస్త విజయుడు అని చెప్పి మారింది. ఏమిటి విజయము అంటే పరమాత్మయందు మనకుండేటువంటి భక్తి విశ్వాసాలకు ఆయన పొంగిపోయి భక్తానుకంపయ అన్నట్లుగా భక్తుల యొక్క హృదయాల్లో పరమాత్మ నిరంతరము కూడా ఉంటూ యోగక్షేమం వహామ్యహం అన్నట్లుగా పరమాత్మను మనం నిత్యం స్మరిస్తూ మనం లేచిన దగ్గర నుండి పరమాత్మ యొక్క అనుసంధానాన్ని ప్రతి క్రియలో కూడా నిర్వర్తించుకుంటూ ఉంటే కనుక ఆ పరమాత్మయే మన జీవితానికి ఏమి కావాలి అనేటువంటి విషయాలను ఆయన గ్రహించి మనందరికీ కూడా సారథిగా వ్యవహరిస్తూ మనందరి జీవితాలకు కూడా సారథ్యాన్ని వహించి ఎంత సజావుగా ఆ రథం సాగుతూ ఉన్నదో అంత సజావుగా మన జీవితం అనేటువంటి దాన్ని నడిపిస్తాడు ఆ యొక్క పరమాత్మ. మనం శరణు వేడాలే కానీ పరమాత్మ ఇవ్వనిదంటూ ఏదీ లేదు. మన మనోరథం ఏదైతే ఉందో దాన్ని అధిష్ఠించి ఆ పరమాత్మ ఆ మనోరథం అనేటువంటి దానికి శత్రువులు కొన్ని ఉన్నాయి. అంటే ఆ శత్రువులు ఎప్పుడూ కూడా ఎటు పడితే అటు తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. అరిషడ్వర్గములు అనేటువంటి శత్రువులు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటువంటి శత్రువులు లాంటి ఆ గుర్రములు ఎటు వెళ్ళాలో తెలియక ఈ రథాన్ని ఎటు తీసుకువెళ్ళాలా దేని వైపుకు తీసుకువెళ్ళాలా అని చెప్పి పక్కదోవ పట్టిస్తూ ఉంటాయి. కానీ ఆ గుర్రాలన్నింటినీ కూడా నిగ్రహించేటువంటి శక్తి ఎవరి దగ్గర ఉన్నది అంటే కేవలం పరమాత్మ దగ్గరే ఉన్నది. ఎందుకు అంటే ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా పరమాత్మ రక్షించి తీరతాడు అనేటువంటి విశ్వాసం ఉండాలి. దానికి తార్కాణం అర్జునుడికి పరమాత్మ సారథ్యం వహించడమే. హయరింఖా ముఖధూళిధూసర పరిణ్యస్తాలకోపేతమై రయజాత శ్రమదోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వేట్కనని నా శస్త్రాహుతిన్ చాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్ అని చెప్పి మహాభారతంలో భీష్ముడు వర్ణిస్తాడు పరమాత్మను. అజాయమానో బహుధా విజాయతే అని వేదం చెబుతూ ఉన్నది. పరమాత్మకు పుట్టవలసినటువంటి అవసరం లేదు అని వేదం చెబుతూ ఉంటే పరమాత్మ ఒక మానవుడిగా అవతరించి ధర్మస్థాపన చేయడానికి ఒక రథం తోలేటువంటి వాడిగా ఉన్నాడు అంటే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అలాగా ఆ రథాన్ని నడుపుతూ ఉంటే హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాలకోపేతమై పరమాత్మ యొక్క ముఖమండలం ఎలా ఉన్నది అంటే ఈ యొక్క గుర్రాలన్నీ కూడా పరిగెడుతూ ఉంటే ఆ యొక్క దుమ్మంతా కూడా లేచి పరమాత్మ యొక్క మొహం మీద పడి ఉన్నదట. హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో. ఇంతటి పరమాత్మ వైకుంఠంలో ఉండకుండా హాయిగా అక్కడ శేషతల్పంపై శయనించి ఉంటే లక్ష్మీదేవి పాదసేవనం చేస్తూ ఉంటే ఈ సృష్టినంతా కూడా ఒక్కసారి లీలగా పరీక్షించేటువంటి లీలగా చూసేటువంటి ఆ పరమాత్మ ఈనాడు యుద్ధరంగంలో చెమటలు పడుతూ ఆ అర్జునుడిని ఎవరు శస్త్రాలతో కొడతారో వాటిని అడ్డుకుందామని ఉండడం ఏమిటి, ఎంత విచిత్రము.
రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నమ్మోముతో. ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ పరమాత్మ ఏమిటి, ఆ పరమాత్మకు ఆ యుద్ధరంగంలో చెమట పట్టడం ఏమిటి? ఇది ఆయన యొక్క భక్త సులభత్వం. ఆ విధంగా రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వేడ్కనని నా శస్త్రాహుతిన్ చాలనొచ్చియు బోరించు మహానుభావుమదిలో చింతింతు నశ్రాంతమున్నని చెప్పి భీష్ముడు అంటాడు. ఆ విధంగా భక్తజనులను రక్షించడానికై ఎంతటి వారినైనా పరమాత్మ పక్కకు తోసి మనకు అభయాన్ని ఇస్తాడు. అటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ దివ్య కీర్తనాలను విందాం. గోవింద గోవింద. అదివో నీ చిత్తము ఆకి భాగ్యము కదలికలు ఇందులోనే కనుకో నీవి కను. అదివో నీ చిత్తము ఆకి భాగ్యము కదలికలు ఇందులోనే కనుకో నీవి కను. అదివో పున్నమ వెన్నెలలోన పొద్దు ఓక జవరాలు నిన్ను తలచిరి అల్ల నిద్దురబోదు. పున్నమ వెన్నెలలోన పొద్దు ఓక జవరాలు నిన్ను తలచిరి అల్ల నిద్దురబోదు. విన్నవించితిమి నీకు వేవేలకు నొక్క మాటి. విన్నవించితిమి నీకు వేవేలకు నొక్క మాటి. ఎన్నికలెల్లా నీవే ఎరుగుదువికను. అదివో నీ చిత్తము ఆకి భాగ్యము కదలికలు ఇందులోనే కనుకో నీవి కను. చేరి ఆరామములోన చెక్కు చేతి తోడ చెలి నీ రూపు భావించి నివ్వెరగందే. చేరి ఆరామములోన చెక్కు చేతి తోడ చెలి నీ రూపు భావించి నివ్వెరగందే. ఈ రీతి కానుక నీకు నిచ్చి ఒప్పగించితిమి. ఈ రీతి కానుక నీకు నిచ్చి ఒప్పగించి
రతస్థాయ స్వర్ణరతస్థాయ అద్భుతరూపిణే నమో నమః. శుభోదయంగా దేవదేవుడు, బ్రహ్మాండ నాయకుడు, రమా భూరమాతో కలిసి ఎంతో అందమైనటువంటి స్వర్ణరథం మీద చక్కగా బ్రహ్మాండ సంస్థానంలోని విశాలమైనటువంటి రాజవీధిలో తాను స్వయంగా సాగుతూ చక్కగా అద్భుతమైనటువంటి రీతితో తన యొక్క బ్రహ్మాండ సంస్థానం ముందు నుంచి దక్షిణమాడ వీధిలో ఎంతో అద్భుతమైన రీతితో స్వర్ణకాంతులంతా కూడా అన్ని వైపులా కూడా ప్రవహిస్తూ ఉండగా దిగ్విశ్రాంతి విశేషమైనటువంటి ఆకాశంలో నడిచేటువంటి ఆకాశరథంలాగా ఆకాశం మీద స్వర్ణబింబంగా తాను స్వర్ణరథస్థుడై నారాయణుడుగా అక్కడ బయట కనబడుతూ పైన ఆకాశంలో, క్రింద భూమి మీదుగా శ్రేష్టమైనటువంటి తన స్థానమైన బ్రహ్మాండ సంస్థానంలోని పడమరమాడ వీధిలోనికి ఎంతో అద్భుతమైన రీతితో అదిగో అయ్యవారు అందమైనటువంటి రూపంతో ప్రత్యక్షమై భక్తులను అలవోకగా అనుగ్రహిస్తూ కదిలి వస్తూ హృదయాలను కదిలిస్తున్నటువంటి దివ్య దృశ్యాన్ని మనం దర్శిస్తున్నాం. వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కోట్లాది హృదయాలలోనికి ప్రవేశించేటువంటి మన్మథుడు కోటీశ్వరుడు, అద్భుతమైనటువంటి కోటి అంటే సమూహము అనర్థం. కోటీశ్వరుడు అంటే లెక్కలేనన్ని ప్రాణుల యొక్క సమూహాలకు లెక్కలేనన్ని అచేతనంగా అనిపించేటువంటి పదార్థాలకంతా కూడా ఎవడైతే నాయకుడో వాణ్ణి ఆయన్ను కోటీశ్వరుడు అంటున్నాం. కేవలం 100 లక్షల 1 కోటి రూపాయలు కలిగిన వాడనేటువంటి మాటే లేదు ఇక్కడ. కాబట్టే ఆయన అనంత కోటి ఐశ్వర్యాలకు ఎవడైతే నాయకుడుగా ఉన్నాడో అటువంటి కోటీశ్వరుడు అదిగో తన యొక్క వైభవం, దర్జా, తన యొక్క హోషు, తన ప్రతాపం, పరాక్రమం, తన గుణ ఐశ్వర్యం, షడ్గుణైశ్వర్య సంపన్నుడు అని కీర్తించబడుతున్నాడు. అదిగో కనబడుతూ, కనిపిస్తూ, కనిపింపజేస్తూ, కనులలో నుంచి ప్రవహిస్తున్నటువంటి చైతన్య రూపంగా మహాత్ముల చేత చక్కగా తాను భావిస్తున్నటువంటి వాడై భావించేవాడు తానే, భావించబడేవాడు తానే. ఇలా పరమాత్మను చక్కగా కీర్తిస్తుంది వేదం. అటువంటి స్వామి వేదవేత్తలైన అందరి చేత కూడా కీర్తించబడుతున్నటువంటి ఆ విహగేశ్వర రథవాహన రూఢుడు ఈనాడు మన కనుల ఎదురుగా సప్తగిరి సుందర సార్వభౌముడుగా రథకాంతులు, స్వర్ణరథకాంతులు అన్ని వైపులా వెళ్ళి విరుస్తుండగా అదిగో అందమైనటువంటి భద్రగజాలు తమ యొక్క శ్రేష్టమైనటువంటి తమ యొక్క శిరస్సులు కుంభస్థలాల మీద చిత్రించినటువంటి స్వామివారి యొక్క దివ్యమైన చిహ్నాలను, తిరుపుండ్రాలను చక్కగా ధరించి స్వాగతం పలుకుతూ అయ్యవారి యొక్క స్థానమైన ఆనంద నిలయంలో, ఆనంద పథంలో, ఆనంద వీధులలో అద్భుతమైనటువంటి పడమర ఆనంద వీధిగా సుప్రసిద్ధమైనటువంటి పడమర మాడ వీధిలో చక్కగా కదులుతున్నాడు అయ్యవారు. దర్శించుతాం ఒక్కసారి ఆయన దివ్య రూపం. వింజామరలు వీస్తున్నటువంటి భక్తులు, కైంకర్యపరుల యొక్క విశేషాలను ఎంతగానో స్వీకరిస్తున్నటువంటి ఆ దివ్య సుందర విగ్రహుడు. ప్రాతస్మరామి రమయా సహ వెంకటేశం మందస్మితం ముఖసరోరుహకాంతిరమ్యం మాణిక్యకాంతివిలసన్మకుటోర్ధ్వపుండ్రం పద్మాక్షలక్ష్య మణికుండలమండితాంగం. కొన్ని వస్తువులను కానీ, కొన్ని శరీరాలను కానీ, కొన్ని స్వరూపాలను కానీ, కొన్ని స్థలాలను కానీ అనుకుంటేనే ఆనందం ప్రవహిస్తుంది హృదయంలో. ఇంకా నేరుగా చూస్తుంటే చెప్పనలవి కాదు మానవుని యొక్క హృదయం యొక్క స్వభావం అది. కాబట్టే మానవ నైజం అంటారు దాన్ని. మానవ నైజం ఏమిటిరా అంటే వేగంగా కదలడం. అది ఈనాటికి ఇప్పుడు నిలుస్తున్నటువంటి విధానం. కానీ ఇది ఎప్పటి నుంచో ఉంది అని చూపిస్తున్నారు ఇక్కడ. ఏమంటే అయ్యవారు ఆనందరథుడు,
ఆనందమనేటువంటి రథం మీద ప్రవహించేటువంటి తత్వం అది. కాబట్టే ఆయన స్వర్ణరథం, ఆనందరథం. ఆయన ఉన్న స్థానం ఆనంద నిలయం. ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఆనందం అనేది ఆయన్ని ఆశ్రయించి ఉంటుంది. ఆనందం అనేది ఆయన శక్తి, ఆనందం అనేది ఆయనతో విడదీయరానిది. కాబట్టి ఎక్కడ ఆనందమో అక్కడ అయ్యవారు, ఎక్కడ అయ్యవారో అక్కడ ఆనందం. అయ్యవారు ఉన్న చోటే ఆనందం, ఆనందమే అయ్యవారి రూపం. అందుకనే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని ఏకంగా మంత్రమే ప్రవహిస్తుంది చక్కగా స్వామివారి యొక్క వైభవానికి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈనాడు అద్భుతమైనటువంటి సూర్యరథం పైన ఏకచక్రం ఒకే బింబంగా ఉన్నటువంటిది. తన యొక్క కిరణాలనేటువంటి అశ్వాలు వేగంగా కదిలి భూమి మీద ప్రవహించి రంగుమారి అంతా తెల్లగా కనబడుతున్న అనేకములైనటువంటి వస్తువుల మీద తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తూ అనేక రంగులతో అనేక వస్తువులు కనబడేటట్టు చేస్తూ ఆ అయ్యవారు పైనుంచి ఉన్నటువంటి సూర్యనారాయణ రూపంలో అక్కడ ఆ రూపంలో తానుంటూ తన ప్రభావాన్ని కిరణాల రూపంలో ప్రసరింపజేసి ఆ కిరణాల వల్ల ఏర్పడినటువంటి వస్తువులలో మళ్ళీ తానే బయట అంతఃబహిశ్చతత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత అంటుంది చక్కగా వేదం. లోపల బయట తానే ఉన్నాడు, లోపల బయట తానే ఉంటూ ఆ వస్తు రూపంలో కూడా తానే ఉన్నాడు. ఇప్పుడు తాను లేనిది ఏదీ లేదు. ఎలాగైతే మట్టి అనేది ఒక్కటే కుండగా మారుతుంది, బాణగా మారుతుంది, చట్టిగా మారుతుంది, ప్రమిదగా మారుతుంది. తర్వాత ఆ ప్రమిదలో ఒత్తికి నూనెకు ఆధారమై దీపంగా వెలగడానికి కూడా అవకాశాన్ని ఇస్తుంది. ఒకే మట్టి ఇన్ని రూపాల్లో. అలాగే అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం అంటుంది మంత్రం. అద్భుతమైన రీతితో లోపల బయట. ఇప్పుడు చూడండి, బయటంతా ఆకాశం, ఆకాశంలో నుంచి వచ్చే కిరణాలలో తాను అద్భుతంగా తాను ఎక్కి వచ్చేటువంటి రథం విశ్వరథం. ఆ విశ్వరథంలో భాగంగా మనం చూస్తున్న ఎంతో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టాము, నిర్మించుకున్నామన్నటువంటి అందమైనటువంటి స్వర్ణరథం. దాని మధ్యలో అయ్యవారు ఇదిగో ఈ తెల్లవారు వచ్చేటువంటి అందమైనటువంటి కిరణాలు, చిరునవ్వులు చిందిస్తున్నటువంటి ముఖంతో కూడినటువంటి అందమైనటువంటి విగ్రహంగా రాకుమారుడుగా తాను కనబడుతూ ఎలా ఉన్నాడట? రమయా సహ వెంకటేశం. ఒక పక్క అద్భుతమైనటువంటి తన శక్తి రూపం, ఇంతవరకు చెప్పిన ఆనందం ఆనంద శక్తిగా రమాశక్తిగా ఒకవైపు ఉంటే, భూరమగా మరొక వైపు ఉంటే, అదిగో చిరునవ్వులు చిందిస్తూ ముఖకాంతితో వెలిగిస్తూ విశ్వాన్ని వస్తున్నటువంటి స్వామి మీకు నమస్సుమాంజలులని ఆహ్వానం పలుకుతుంటే కదులుతున్నాడు స్వర్ణ. సంశోభితుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు అధికనుడు చిద్విలాసుడు శ్రీనివాసుడు
సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు మధ్యాహ్న సంధ్యా సమయ వసంతోత్సవ సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు శ్రీ భూదేవి సతీ సమేతుడు శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదేశుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదేశుడు పరమైశ్వర్య పరిపూర్ణుడు పరబ్రహ్మ పరమాత్ముడు పరమాత్ముడు సువర్ణరథరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరథరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు అధికనుడు కమనీయ రస చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు ఓం సువర్ణరథస్థాయ నమో నమః. అద్భుతమైన స్వర్ణరథం మీద శ్రేష్టమైనటువంటి తన స్వరూపంతో మన్మథుడుగా నారీమణుల యొక్క అందమైనటువంటి చేతుల నుంచి జాలువారే శక్తి ప్రవాహ విశేషంతో లాగబడుతున్నటువంటి అందమైనటువంటి స్వర్ణరథంతో సువర్ణ రథరంగ డోలోత్సవ విశేషంతో ఆనందాన్ని అనుభవిస్తూ అందిస్తున్నటువంటి సువర్ణ రథరంగ డోలా హృదయ ఆనంద ప్రభో నమస్సుమాంజలులు మీకు అంటూ అదిగో లెక్కలేనంతమంది భక్తులు చేతులు రెండు పైకెత్తి తమ యొక్క శిరస్సుల మీద ఉంచుకొని అలవోకగా కదిలి వస్తున్న ఆనంద హృదయాంతరంగుడైనటువంటి అద్భుత హృదయుడుగా ప్రకాశించేటువంటి ఆ దివ్యసుందర విగ్రహుడిని చక్కగా ఆహ్వానిస్తున్నారు తమ హృదయంలోనికి. చక్కగా స్వచ్ఛమైనటువంటి తెల్లని శరీరంతో అందమైనటువంటి జీనులు చక్కగా ధరించినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి గుర్రాలు చక్కగా తమ మోరలు పైకెత్తి అయ్యవారి యొక్క స్వరూపంతో సమమైనటువంటి సంతోషాన్ని తాము ప్రదర్శిస్తూ తమ యొక్క హృదయాల నుంచి ప్రవహించేటువంటి ఆ ప్రభావవంతమైనటువంటి పరమాత్మని యొక్క దివ్య వైభవాన్ని ప్రపంచానికి చూపిస్తూ ఆ స్వర్ణరథానికి కట్టినటువంటి గుర్రాలు ఎంతగానో బలంగా స్వామివారిని చక్కగా స్వీకరించి ఆయన యొక్క సహృదయమైనటువంటి సగుణ సాకార రూపాన్ని దర్శించడానికి ఇష్టపడేటువంటి భక్తుల హృదయాలలోనికి ప్రవేశిస్తున్నాయి. అందుకనే అంటారు శ్రీ వెంకటాద్రిధామా భూమా, శ్రీ వెంకటాద్రిధామా భూమా, భూమా ప్రియ కృపాసీమా,
నిరవధిక నిత్య మహిమా భవతు జై ప్రణత దర్శిత ప్రేమా. తానే స్వయంగా అంతటా ప్రకాశిస్తూ ఉన్నా, తాను లేకపోతే ఏమీ లేకపోయినా ప్రతివాడు తన యొక్క రూపం ఎలా ఉందో తాను నేరుగా చూసుకోలేడు. తాను చూడడానికి తాను ఎలా ఉన్నాడు, అందంగా ఉన్నాడా, వికారంగా ఉన్నాడా, సరిగ్గా ఉందా లేదా చూడడానికి అద్దాన్ని ఎదురుగుండా పెట్టుకొని ఎంత బాగుంది, నా ముఖం ఎంత బాగుంది, లేదా తల ఎంత బాగుంది, అన్నీ బాగున్నాయా అని ఎలా చూసుకుంటున్నాడో, అదిగో అంతా తానే అయిన వాడు తన రూపం ఎలా ఉందో తాను అనేక రూపాలలో నుంచి ఆ ఏకరూపుడు చూసుకుంటున్నాడట. దాని యొక్క విశేషమే ఇక్కడ ప్రపంచ రూపంలో అనేక విధాలుగా అనేక రకాలుగా మనం దర్శిస్తున్నటువంటి సమస్త వైభవం. ఇదంతా ఆయన వైభవమే. వైభవము అంటే విభుడు అనేటువంటి వాడు ఆత్మస్వరూపుడు. ఆత్మ అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. అంతటా వ్యాపించి ఉన్నవాడు ఒక్కొక్క చోట కోట్లాది మైళ్ళ దూరం ప్రవహించేటువంటి తెల్లని సూర్యకిరణాలు ఒక్కొక్క చోట ఎర్రగా, మరొక చోట 7 రంగులలో ఎలాగైతే కనబడుతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోందో, ఇదిగో ఇక్కడ కూడా అలాగే తానే లోపల ఉంటూ బయటికి కనబడుతూ మళ్ళీ బయట నుంచి తననే తాను చూచుకుంటున్నాడు. ఎవడు తన ముఖాన్ని ఎలాగైతే అద్దంలో తనకంటే వేరుగా చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? తననే చూస్తున్నాడు. తనకంటే వేరుగా ఎదురుగుండా ఉన్న అద్దంలో చూచినట్లుగా తానే ఇక్కడ స్వర్ణరథంలో ఉంటూ తననే భక్తుడి రూపంలో ఉపాసింపజేసుకుంటున్నాడు. అదే అంటున్నాడు, జయ ప్రణత దర్శిత ప్రేమ. తనను ఆశ్రయించినటువంటి వాడి మీద, అందుకనే ప్రతి వాడిని చూస్తే ఎందుకు వీడికి ప్రేమ? అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటే ఎవరికి తన ముఖం బాగుందో బాగలేదో తర్వాత విషయం. బాగలేకపోయినా అయ్యో ఇది బాగలేదండి, ఇలా చేస్తే బాగుంటుందని మారుస్తున్నాడు. అంటే దాని మీద ప్రేమ లేకపోతే కదా. కాబట్టే విజయీ ప్రణత దర్శిత ప్రేమ, భక్తుడి రూపంలోనే తనను తాను అర్చించుకుంటూ ఉన్నట్లుగా నిరవధిక నిత్య మహిమ. దానికి అంతు లేదు. దీనికి ఎండ్లెస్ అంటాం. ఎండ్లెస్ ప్రాసెస్. ఎలాగైతే మొత్తం ప్రపంచమంతా ఎండ్లెస్ ప్రాసెస్లో పోతూ ఉంది, జరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి దానికి గుర్తే ఈ రథం. రథం అంటే వేగంగా కదిలేది అని అర్థం. ఈ వేగంగా కదిలే రథం మీద చాలా ఇష్టం మానవుడికి. ఎప్పటి నుంచి? వేదకాలం నుంచి కనబడుతోంది. వీడు పుట్టిన కాలం నుంచి వీడికి రథం అంటే చాలా ఇష్టం. రథం అంటే అత్యంత వేగంగా కదిలేది, తన మీద ఉన్నవాడిని వేగంగా కదిలించి తీసుకొని పోయేదిని. ఎక్కడి నుంచి ఉందండి? వేదమే చెబుతుంది, మంత్రం అంటుంది చక్కగా, ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యాత్ ఓషధయ అన్నం అన్నాత్. ఎక్కడ దాకా వచ్చిందండి ఈ రథయాత్ర అంటే? ఇప్పుడు మనం చూస్తున్న మన శరీరాలు, ఇంద్రియాలు, కన్నుల వరకు వచ్చింది. ఏందది? రథం అంటే వేగంగా కదిలొచ్చింది. ఆ వేగంగా కదిలే దాని మీద ఎవడో ఒకడు ఉండాలిగా. ఎవడి కోసరం? రథం కోసరం కదలదు. రథం మీద ప్రయాణం చేసేవాడి కోసరం రథం కదులుతుంది. ఆ ప్రయాణం చేసేవాడు ఎవడో కాదు, ఆత్మ. అదే మంత్రంలో అక్కడ ఆత్మనః ఆకాశమే ఒక పెద్ద రథం అంట. కాబట్టి ఆకాశం రథమే. కాబట్టి ఈ ఆకాశ రథంలో ఏమేమి తిరుగుతున్నాయండి? ఏమి తిరగలేదు చెప్పండి. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అన్ని రథాలే ఇప్పుడు. అందుకనే ఆకాశ రథం అంటారు, ఆకాశ రథయాత్ర అంటున్నారు. గట్టిగా మాట్లాడితే ఇంగ్లీష్లోనూ అదే చెప్తున్నారు. స్పేస్ షిప్స్ అంటున్నారు. స్పేస్ షిప్ ఏంటి? అంతరిక్ష నౌక. అది రథంగాక ఏమిటది? దానిలో పోయేవాడి కోసమా? అది కేవలం దాని ఇష్ట ప్రకారం అది పోతుందా? దాని ఇష్ట ప్రకారం పోదది. దానిలో ఎవడున్నాడో వాడి కోసం పోతుంది. ఈ భూమి కూడా అలాంటిదే. భూమి తిరుగుతోంది వేగంగా, దానికోసం అది తిరగడంలే. దాన్ని తిప్పేవాడు లోపల ఉన్నాడు. అందుకనే వేద మంత్రం చక్కగా చెబుతుంది, యహ పృథివ్యాం తిష్టన్. ఎవడైతే భూమి లోపల ఉన్నాడో ఆ ఉన్నవాడు ఎవడున్నాడో భూమికి తెలియదు, కానీ వాడే తిప్పుతున్నాడు. వాడు తిప్పుతుంటే మహావేగంగా తిరుగుతోంది భూమి. ఇంకా దాని నుంచి ఇంకా అన్నీ పరిగెడుతున్నాయి, వేగంగా పరిగెడుతోంది. అందుకనే భూమి ఒక రథమే,
నీరు, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అన్నీ రథాలే. ఈ రథాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడి కోసరం ఆ రథం. అందుకనే ప్రతి శరీరము ఒక రథం. అదే మాట అంటుంది చక్కగా ఉపనిషత్తు. ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవచ. ఇప్పుడు చెప్పండి, రథయాత్ర ఎవరి కోసం? ఎవరి కోసం రథయాత్ర? ఎవడు చేస్తున్నాడు రథయాత్ర? ఎవడు సంతోషిస్తున్నాడు? ఎవడు? అందుకనే చూసేవాడు, చూపించేవాడు, చూచేవాడు, చూడలేనివాడు, చూడలేని వాడికి కనిపించేవాడు, చూడలేని వాడికి చూచేటట్లుగా చేసేవాడు. అదిగో అటువంటి వాడు మంగళం కోసలేంద్రాయ అంటూ ఒకవైపు, ఇంకో చోట శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ అడుగడుగున ఆనంద కర్పూర అందుకనే దాన్ని ఆనంద కర్పూర నీరాజనం అంటాం. ఆనందమే కర్పూరంగా మారి ఆయన యొక్క దివ్యమైన రూపాన్ని చూడమని, తన రూపాన్ని తానే చూసుకునేటువంటి వాడు బయట నుంచి చూసుకున్నట్లుగా, బయట నుంచి ఎక్కడికి చూస్తున్నాడు? లోపలికి. దేని లోపలికి? అద్దం లోపలికి. అద్దం లోపలికి ఎవరిని చూస్తున్నాడు? తననే చూసుకుంటున్నాడు. తన రూపాన్ని తానే బయట నుంచి అద్దంలో చూచుకొని ఆనందపడేటువంటి ఒక వ్యక్తిలాగా పరమాత్మకు బోరు కొట్టిందంట. అయ్యో ఎప్పుడు ఒక్కడే, అందుకంటే ఒకడే పరమాత్మ, ఎప్పుడు అనేక మంది కాదు, ఒకడే ఉంటే ఏంది బోరు విసుగ్గా ఉంది అని అనిపిస్తే అప్పుడు అనుకున్నాడంట. ఉపనిషత్తు అంటుంది ఈ మాట, నేను ఒక్కడే ఉన్నాను, విసుగ్గా ఉంది అని. అనేకం బహుదాశ్యామ, నేను అనేకంగా మారిపోతాను, అప్పుడు కానీ నాకు తృప్తి లేదనుకున్నాడంట. అనుకున్న వెంటనే ఇదిగో అన్నిటినీ సృష్టించాడు. అటువంటి దివ్యరథ స్వరూపుడు అదిగో కదులుతున్నాడు. దర్శిద్దాం. గోవింద.